ప్రాణాయామం రోజు ప్రొద్దున్నే లేచిన తర్వాత ప్రాణాయామం కంపల్సరీ, భస్త్రికా ప్రాణాయామం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ లోపల కఫ ఉంది, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే అది కఫ బాడీనే అయిపోతుంది. సో బాడీ హీట్ కావాలి. బాడీ హీట్ కావాలి అని అంటే ఏం చేయాలి? సో మన రైట్ నాస్ట్రిల్ సూర్యనాడి, కుడి ముక్కు సూర్యనాడి, ఎడమ ముక్కు చంద్రనాడి. సో మనం కుడి ముక్కుని యాక్టివేట్ చేయాలి. ఈ కుడి ముక్కుని యాక్టివేట్ చేస్తే అంటే ఇలా కూర్చుని మీ ఎడమ చేతి చిన్ముద్రలో ఇది లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఓన్లీ రైట్ నాస్ట్రిల్ అంటే ఇన్ అవుట్ ఇట్లా ఇలా మీరు ఒక 60 సార్లు చేయండి. సింపుల్. ఇదేమి మొత్తం ఊపి అలా ఇలా తీసుకోవడం ఇట్లా కదిలించడం ఏం చేయదు. జస్ట్ క్లోజ్ మీ ఎడమొక్కు మూయండి, కళ్ళు మూసుకుని ఎక్కడ టైట్ గా అలా టైట్ బిగించేసి అలా చేయకండి. కూర్చుని తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం. లోపలికి తీసుకోవాల్సిన లేదు, జస్ట్ ఇన్ అవుట్ ఇక్కడ వరకే, ఇక్కడ నుంచే వెళ్తుంది అన్నమాట. సో రైట్ నాస్ట్రిల్ తో మనం చేయడం వల్ల ఈ ప్రాణాయామం ఇది 60 సార్ల నుంచి 100 సార్ల వరకు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. సూర్యనాడి యాక్టివేట్ వల్ల బాడీ వార్మ్ అవుతుంది. వార్మ్ అవడం వల్ల లంగ్స్ ముఖ్యంగా కఫాకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా లంగ్స్ లో ఆ ప్యూరిటీస్ అంటే ఏదైతే ఫ్లమ్ అంతా లోపల పేరుకుపోయి ఉంటుందో ఇన్ప్యూరిటీస్ అండ్ ఈవెన్ వైరస్ ఆల్సో, ఎనీ వైరస్ మన లంగ్స్ లో కూర్చుంటుంది. లంగ్స్ లో కూడా వైరస్ అటాక్ చేసేది కింద లంగ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి మెల్లమెల్లగా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు గట్టిపడడం మొదలవుతుంది అన్నమాట. సో ఈ ప్రాణాయామం చేయడం వల్ల అంటే సూర్యాంగ భస్త్రిక అంటారు దీన్ని. ఈ సూర్యాంగ భస్త్రిక చేయడం వల్ల మనకి లంగ్స్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. ఎవరికైనా ఆస్తమా ఉండొచ్చు, బ్రాంకైటిస్ ఉండొచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అలర్జీస్ ఉండొచ్చు, శ్వాసకు సంబంధించిన ఏ సమస్య అయినా, అలాగే లంగ్స్ కి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య అయినా ఇప్పుడు చెప్పే 2 ముద్రలు చేయాలి. ఫస్ట్ శ్వాస ముద్ర. శ్వాస ముద్ర ఇలా 2 చేతులతో చేస్తాం. మన చిటికెన వేలు ఉంది కదండి, ఇలా బొటన వేలి మొదట్లో, ఉంగరం వేలు వచ్చి మధ్యలో, మీ మధ్య వేలు వచ్చి ఇలా చూడండి. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. మీకు ఇలా రాలేదనుకోండి ఏం కాదు, ఇలా చేతితో ఇలా పెట్టుకోండి, ఇది ఇలా తీసి ఇలా పెట్టుకోండి, ఇది ఇలా పెట్టుకోండి. టిప్స్ అంతే. ఇది ఇక్కడ టచ్ అయ్యి ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఈ వేలు చూపుడు వేలు ఒక్కటి ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుని మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. అంటే మీ ప్రతిసారి కూడా శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ శ్వాస మీద, మీ శ్వాసనాళం మీద, అలాగే మీ లంగ్స్ మీద ఫోకస్ చేయాలి. మనం ఎనర్జీ తీసుకుంటున్నాం, లంగ్స్ కి ఇస్తున్నాం, లంగ్స్ లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని శ్వాసతో పాటు బయటకు వదిలేస్తున్నాం. ఇలా మీరు అనుకుంటూ 5 minutes ఇది ఖచ్చితంగా చేయాలండి. ప్రొద్దున్నే లేవగానే, తర్వాత ఒక 11 o'clock అట్లా బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 2 hours తర్వాత, మళ్ళీ లంచ్ తర్వాత 2 గంటల తర్వాత, మళ్ళీ సాయంకాలం రాత్రి పడుకునే ముందు. అంటే ఆల్రెడీ సమస్య ఉన్న వాళ్ళ సంగతి. అలా గనక రోజుకి 3 సార్లు ఈ ముద్ర గనక చేస్తే ఈ శ్వాసకు సంబంధించిన వెంటనే తెలుస్తుంది మనకి. మీకు చూడండి, ఆస్తమా ఉన్నప్పుడు హెవీ బ్రీతింగ్ తీస్తాం, సౌండ్స్ వస్తాయి, పిల్లి కూతలు అట్లా వస్తా ఉంటాయి వాళ్ళకి, హెవీగా అయిపోతుంది మీ బ్రీతింగ్. అట్లా కూడా నోటితో కూడా తీసుకుంటాం, ముక్కుతో తీసుకోలేక ఇదంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఈ ముద్ర చేయండి. ఈ ముద్ర చేసి 5 minutes తర్వాత చూడండి, మీ బ్రీతింగ్ చాలా క్లియర్ గా తెలుస్తుంది. అట్లా ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ వస్తుంది ముద్ర వల్ల. దీని తర్వాత కంటిన్యూషన్ గా ఈ ముద్ర చేయాలి. చూడండి, 2 చేతుల మధ్య వేళ్ళు ఇలా మర్చి ఈ 2 వేళ్లను మాత్రమే జాయిన్ చేయాలి. మిగతా వేళ్ళు చేతులు ఇలా దూరంగా ఉండాలి, ఇలా ఉండాలి. వేళ్ళు ఏది కూడా కలపకూడదు, ఇట్లా అన్ని దూరంగా ఉండాలి. ఈ మధ్య వేళ్ళు మాత్రమే, మడిచిన వేలు మాత్రమే అలా కలిపి ఉంచాలి. ఇది కూడా అలా కళ్ళు మూసుకుని మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా ఇది కూడా 5 నిమిషాలు. అంటే శ్వాస ముద్ర 5 నిమిషాలు చేసిన తర్వాత వెంటనే ఈ ముద్ర 5 నిమిషాలు చేయాలి. ఈ 2 ముద్రల కాంబినేషన్ లో ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గడమే కాకుండా లంగ్స్ కెపాసిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లంగ్స్ ఎప్పుడు కూడా చాలా హెల్దీగా ఉండాలి. చాలా హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ కావాలి. ఈ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ కావాలి అని అంటే ఇది క్లియర్ చేసుకోవాలండి. సో అందుకే
తప్పనిసరిగా ఈ 2 ముద్రలు, దాంతో పాటుగా వేడి నీళ్లు 3 గ్లాసులు అంతే. భోజనానికి ఒక అరగంట ముందు తాగి మీరు చూడండి. జస్ట్ మీకు అప్పుడే తెలుసు, ఇన్స్టెంట్ గానే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ముద్రలతో. అలానే లంగ్స్ కున్న ఆస్తమా కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, శ్వాసకు సంబంధించిన సమస్యలన్నిటికీ కూడా, అలాగే లంగ్స్ కు సంబంధించిన సమస్యలన్నిటికీ కూడా ఈ సూర్యాంగ భస్త్రిక, శ్వాస ముద్ర అండ్ బ్రాంకైల్ ముద్ర, ఈ 3 అండ్ వేడి నీళ్లు చేయండి. మీకు జస్ట్ అలా రిజల్ట్ వచ్చేస్తుంది మీకు.